హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ డిఎస్ఏ తెలుగు జోన్. సో ఈ రోజు వీడియోలో మనము రివర్స్ అండ్ అరే ప్రాబ్లమ్ ని సాల్వ్ చేద్దాం. సో దానికోసమని మనకు ఒక ఇన్పుట్ ఇచ్చారు. ఆ ఇన్పుట్ అరే ఏంటి అని అంటే 1 2 3 4 5 అనేది. సో ఇప్పుడు మనకు అవుట్పుట్ అనేది ఎలా రావాలి అని అంటే ఈ ఎగ్జిస్టింగ్ అరే అని ఉంది చూడండి, దానికి రివర్స్ లో రావాలి. అంటే మన అవుట్పుట్ వచ్చేసి 5 4 3 2 1. అంటే ఈ ఎగ్జిస్టింగ్ అరే అనేది 1 నుంచి స్టార్ట్ అవుతే మనకు ఈ అవుట్పుట్ వచ్చేసి 5 నుండి స్టార్ట్ అవ్వాలి. సో ఇది వచ్చేసి మన ప్రాబ్లమ్ స్టేట్మెంట్. ఇప్పుడు ఈ ప్రాబ్లమ్ స్టేట్మెంట్ చూడగానే మనకు వచ్చే బేసిక్ ఐడియా ఏంటంటే ఈ అరే అనేది ఎగ్జిస్టింగ్ అరే ఇచ్చారు. సో మనం ఒక డమ్మీ అరేని తీసుకుందాం. ఈ డమ్మీ అరేలో మనము ఈ ఎగ్జిస్టింగ్ అరేలో ఉన్న ఎలిమెంట్స్ ని యాడ్ చేద్దాం. బట్ థింగ్ ఏంటంటే ఇక్కడ స్టార్టింగ్ 0 నుండి కాకుండా 0 1 2 3 4 అంటే 4th ఇండెక్స్ నుంచి ట్రావర్స్ చేస్తూ మనము ఎలిమెంట్స్ ని యాడ్ చేయడం. మనం ఇక్కడ ఫర్ లూప్ తీసుకుంటే ఐ అనేది ఇనిషియల్ గా ఇక్కడ ఉంటుంది, లాస్ట్ నుంచి ట్రావర్స్ చేస్తున్నాం కాబట్టి. సో మన ఐ అనే ఇండెక్స్ ఇక్కడ 4 దగ్గర ఉంది. సో 4 దగ్గర ఉన్న ఎలిమెంట్ ని యాడ్ చేసేస్తాము ఈ అరేలో, డమ్మీ అరేలో. అండ్ నెక్స్ట్ ఐ మైనస్ మైనస్ అయినప్పుడు థర్డ్ ఇండెక్స్ దగ్గరకు వస్తుంది. థర్డ్ ఇండెక్స్ దగ్గర ఉన్న వాల్యూ ఎంత 4. సో దీన్ని మనము ఈ డమ్మీ అరేలో యాడ్ చేయడం. అండ్ నెక్స్ట్ ఐ ని డిక్రిమెంట్ చేసినప్పుడు ఇక్కడ 2 దగ్గరకు వస్తుంది ఇండెక్స్. అండ్ 2 దగ్గర ఉన్న వాల్యూ ఎంత 3. సో ఈ 3 ని మనము డమ్మీ అరేలో యాడ్ చేయడం. అండ్ నెక్స్ట్ డిక్రిమెంట్ చేసినప్పుడు ఐ అనే వేరియబుల్ 1 అనే దగ్గరకు వస్తుంది ఇండెక్స్ దగ్గరికి. సో 1 అనే ఇండెక్స్ దగ్గర 2 ఉంది. సో 2 ని ఇక్కడ యాడ్ చేయడం. అండ్ దెన్ ఇక్కడ ఐ డిక్రిమెంట్ చేసినప్పుడు ఐ వచ్చేసి 0 ఇండెక్స్ దగ్గరకు వస్తుంది. 0 ఇండెక్స్ దగ్గర వాల్యూ ఎంత ఉంది 1 ఉంది కాబట్టి దీన్ని డమ్మీ అరేలో యాడ్ చేస్తున్నాం. అండ్ లాస్ట్ కి డమ్మీ అరేని రిటర్న్ చేస్తే మనకు రిజల్టెంట్ అనేది వస్తుంది. సో ఇప్పుడు దీనికి చాలా సింపుల్. ఈ ఫర్ లూప్ అనేది ఇంట్ i ఈజ్ ఈక్వల్స్ టు మనకు అరే ఉంది చూడండి, అరే యొక్క లెంత్ -1. ఇక్కడ ఎందుకు -1 అని తీసుకుంటున్నాం అంటే ఈ అరే లెంత్ ఎంత 1 2 3 4 5. అరే లెంత్ వచ్చేసి ఎంత ఉంది 5 ఉంది. బట్ మనకు ఇండెక్సింగ్ అనేది 0 నుంచి స్టార్ట్ అవుతుంది కాబట్టి అరే లెంత్ -1 చేస్తే 4 అని వస్తుంది. అంటే 4 అనేది లాస్ట్ ఇండెక్స్. సో ఇక్కడ నుంచి తీసుకుంటాం. అండ్ వీ హ్యావ్ టు చెక్ అనదర్ కండిషన్, i గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 0 ఉంటేనే ముందుకెళ్ళాలి. అండ్ ఎట్ ఎవ్రీ ఇటరేషన్ మనం ఏం చేస్తాము, ఐ ని మైనస్ చేస్తాం. సో ఈ ఫర్ లూప్ లో మనం ఏం చేస్తున్నాము అని అంటే డమ్మీ అరే ఉంది చూడండి, ఈ డమ్మీ అరేలో ఈ ఒరిజినల్ అరేలో ఉన్న ఎలిమెంట్స్ ని యాడ్ చేయాలి. సో ఇక్కడ ఇండెక్స్ అనేది j++ తీసుకుందాము, ఇనిషియల్ j అనేది 0కి తీసుకుందాము. సో ఇక్కడ ఎవ్రీ టైం ఏం చేస్తాం, అరేలో ఉన్న ఎలిమెంట్స్ అన్ని డమ్మీ అరేలో యాడ్ చేస్తున్నాం. అండ్ లాస్ట్ కి మనం సింపుల్ గా ఈ డమ్మీ అరేని రిటర్న్ చేస్తే సరిపోతుంది. సో ఇది వచ్చేసి బేసిక్ అప్రోచ్. ఇప్పుడు దీనికే మనము టైం కాంప్లెక్సిటీ అండ్ స్పేస్ కాంప్లెక్సిటీ అనలైజ్ చేద్దాం. ఇప్పుడు టైం కాంప్లెక్సిటీ ఫస్ట్ చూస్తే ఇక్కడ మీరు ఏం చేస్తున్నారు, ఈ ఎంటైర్ అరేని ట్రావర్స్ చేస్తున్నారు. సో టైం కాంప్లెక్సిటీ వచ్చేసి O ఆఫ్ n అనేది ఉంటుంది. n అనేది నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ అన్ అరే. ఓకే, టైం కాంప్లెక్సిటీ అనేది పర్లేదు, మనకు O ఆఫ్ n ఉంది. బట్ వేరే స్పేస్ కాంప్లెక్సిటీ కూడా మీరు చూస్తే O ఆఫ్ n అవుతుంది. ఎందుకు O ఆఫ్ n అవుతుందంటే ఇక్కడ ఇనిషియల్ గా మీరు ఒక డమ్మీ అరే అనే దాన్ని తీసుకుంటున్నారు. ఆ డమ్మీ అరే n ఎలిమెంట్స్ ని స్టోర్ చేసుకుంటుంది కాబట్టి స్పేస్ కాంప్లెక్సిటీ వచ్చేసి O ఆఫ్ n వస్తుంది. సో ఈ నెక్స్ట్ అప్రోచ్ లో మనం ఏం చేద్దాము అంటే ఈ స్పేస్ కాంప్లెక్సిటీని O ఆఫ్ 1 కి రెడ్యూస్ చేయడానికి ట్రై చేద్దాం. బికాస్ O ఆఫ్ n అనే స్పేస్ కాంప్లెక్సిటీ క్వైట్ హై కాబట్టి దీన్ని రెడ్యూస్ చేద్దాం. సో ఇప్పుడు ఈ నెక్స్ట్ అప్రోచ్ లో మనం స్పేస్ కాంప్లెక్సిటీని తగ్గిద్దాము అని చెప్పాను కదా. సో దీనికని మనం 2 పాయింటర్స్ తీసుకోవాలి. సో ఫస్ట్ పాయింటర్ వచ్చేసి లెఫ్ట్ పాయింటర్ అండ్ సెకండ్ పాయింటర్ వచ్చేసి రైట్ పాయింటర్ అనేది తీసుకోవాలి. సో ఎవరికైతే ఈ 2 పాయింటర్ అప్రోచ్ అనేది తెలీదో ఆర్ లైక్ ఫస్ట్ టైం వింటున్నారో ఈ అప్రోచ్ ని, నేను ఆల్రెడీ 2 పాయింటర్ అంటే ఏంటి అనేది క్లియర్ గా నా ఛానల్లో అప్లోడ్ చేశాను. 2 పాయింటర్స్ అంటే ఏంటి అనేది. సో ప్లీజ్ డూ వాచ్ దట్ వీడియో. సో ఇక్కడ మనం లెఫ్ట్ పాయింటర్ అనేది స్టార్టింగ్ ఇండెక్స్ కి అసైన్ చేద్దాం, అంటే 0 దగ్గర అసైన్ చేద్దాం. అండ్ ఇండెక్స్ 0 1 2 3 4. అండ్ నెక్స్ట్ రైట్ అనే పాయింటర్ వచ్చేసి 4th దగ్గర పెడదాం ఇండెక్స్. అంటే ఇక్కడ లెఫ్ట్ పాయింటర్ ఉంటుంది అండ్ లాస్ట్ ఆఫ్ ది అరే ఇక్కడ రైట్ పాయింటర్ ఉంటుంది. సో మనం ఏం చేద్దాము ఇక్కడ అనంటే ఎవ్రీ ఇటరేషన్ లో ఈ లెఫ్ట్ అండ్ రైట్ పాయింటర్స్ దగ్గర ఉన్న ఎలిమెంట్స్ ని మనము స్వాప్ చేద్దాం. సో ఫస్ట్ ఇటరేషన్ లో 1 and 5 అనే ఎలిమెంట్స్ ని మనము స్వాప్ చేద్దాం. సో అప్పుడు ఎట్లా వస్తుందంటే 5 1 ఇక్కడ వస్తుంది. అండ్ రెస్ట్ ఆల్ ఎలిమెంట్స్ 2 3 4 అనేది అట్లనే ఉంటాయి. సో ఈ ఇటరేషన్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఏం చేద్దాము అంటే లెఫ్ట్ అండ్ రైట్ పాయింటర్స్ ఉన్నవి లెఫ్ట్ పాయింటర్ ని ముందుకు మూవ్ చేద్దాం, రైట్ పాయింటర్ ని డిక్రిమెంట్ చేసేద్దాం. సో ఇట్లా చేసినప్పుడు మళ్ళీ ఈ రెండింటికి వచ్చింది. సో ఇప్పుడు ఈ 2 and 4 ని కూడా మనము రివర్స్ చేసేయాలి, అంటే స్వాప్ చేసేయాలి. సో వన్స్ ఇది కూడా అయిపోయినాక లెఫ్ట్ పాయింటర్ ఒక దగ్గరనే ఉంటుంది అండ్ రైట్ పాయింటర్ కూడా ఒక దగ్గరకే వస్తుంది.
సో లెఫ్ట్ అండ్ రైట్ ఒకటే దగ్గర ఉన్నాయి కాబట్టి మనకు స్వాపింగ్ అనేది ఏం అవసరం లేదు. సో మనము ఇట్లా సింపుల్ గా పెట్టేస్తే అయిపోతుంది. ఇక్కడ ఎట్లాంటి డమ్మీ అరేని యూజ్ చేయట్లేదు కాబట్టి స్పేస్ కాంప్లెక్సిటీ అనేది తగ్గుతుంది. సో ఇప్పుడు దీనికి సూడో కోడ్ చూద్దాము. దీనికి వైల్ లూప్ అనేది తీసుకుందాము. ఈ వైల్ లూప్ లో లెఫ్ట్ పాయింటర్ అనేది ఎప్పుడు లెస్ దాన్ రైట్ పాయింటర్ ఉండాలి. ఎందుకు లెస్ దాన్ రైట్ పాయింటర్ ఉండాలి అని అంటే, ఈ అరే వచ్చేసి మనకు 5 ఎలిమెంట్స్ ఉన్నాయి. అదే ఫర్ ఎగ్జాంపుల్ అరేలో మనకు 6 ఎలిమెంట్స్ ఉన్నాయి అనుకోండి. ఫస్ట్ ఈ 2 స్వాప్ చేసేస్తాం, నెక్స్ట్ ఈ 2 స్వాప్ చేసేస్తాం, నెక్స్ట్ ఈ 2 స్వాప్ చేస్తాం. అంటే మన లెఫ్ట్ పాయింటర్ 3 దగ్గర ఉంది, రైట్ పాయింటర్ వచ్చేసి 4 దగ్గర ఉంది. లెఫ్ట్ అండ్ రైట్ పాయింటర్ నెక్స్ట్ స్టెప్ లో లెఫ్ట్ ముందుకు వస్తుంది, అంటే 4 దగ్గరకు వస్తుంది. రైట్ అనేది డిక్రిమెంట్ అయ్యి 3 దగ్గరకు వస్తుంది. అట్లాంటప్పుడు మనం స్వాప్ చేయొద్దు కదా. ఓన్లీ ఎల్ అనేది లెస్ దాన్ ఆర్ ఉన్నప్పుడు మాత్రమే స్వాప్ చేయాలి. సో అందుకే ఈ వైల్ కండిషన్ ని ఇట్లా రాసిన, లెఫ్ట్ లెస్ దాన్ రైట్. సో ఇక్కడ ఏం చేయాలి, ఒక స్వాప్ అనేది తీసుకొని ఇందులో అరే ఆఫ్ లెఫ్ట్ పాయింటర్ అండ్ అరే ఆఫ్ రైట్ పాయింటర్ ఈ రెండింటిని స్వాప్ చేస్తే సరిపోతుంది. అండ్ ఎవ్రీ టైం మనం ఏం చేయాలి, లెఫ్ట్ ని ప్లస్ ప్లస్ చేయాలి అంటే ఇంక్రిమెంట్ చేయాలి, అండ్ రైట్ ని డిక్రిమెంట్ చేయాలి. అండ్ లాస్ట్ కి మన ఎగ్జిస్టింగ్ అరే ఉంది చూడండి, దాన్ని రిటర్న్ చేస్తే సరిపోతుంది. ఇప్పుడు దీనికి టైమ్ అండ్ స్పేస్ కాంప్లెక్సిటీ చూద్దాం. సో ఇప్పుడు టైమ్ కాంప్లెక్సిటీ అనేది చూస్తే మీరు ఏం చేస్తున్నారు, యు ఆర్ ఇటరేటింగ్ త్రూ హాఫ్ ఆఫ్ అన్ అరే. అంటే ఈచ్ ఆపరేషన్ లో మనము లెఫ్ట్ అండ్ రైట్ పాయింటర్స్ ని స్వాప్ చేస్తున్నాం. సో మనకు అరే యొక్క సైజ్ వచ్చేసి ఎన్ ఉంది అని అంటే మనము n/2 ఆపరేషన్స్ చేస్తున్నాము టు కంప్లీట్లీ రివర్స్ ది ఎగ్జిస్టింగ్ అరే. సో విచ్ ఈజ్ ఈక్వల్స్ టు O of n అవుతుంది. అండ్ n ఈస్ ద నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ అన్ అరే. అండ్ కమింగ్ టు స్పేస్ కాంప్లెక్సిటీ, ఇక్కడ ఎక్స్ట్రా స్పేస్ లైక్ డమ్మీ అరేని ఏం యూజ్ చేయట్లేదు, ఓన్లీ లెఫ్ట్ అండ్ రైట్ ఇట్లాంటి వేరియబుల్స్ ని మాత్రమే యూజ్ చేస్తున్నాం. సో స్పేస్ కాంప్లెక్సిటీ వచ్చేసి O of 1 అవుతుంది. సో దిస్ ఈస్ ది బెస్ట్ అప్రోచ్ ఫర్ రివర్సింగ్ అన్ అరే. దట్స్ ఆల్ ఫర్ దిస్ టుడేస్ వీడియో. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ DSA Telugu Zone, and thank you for watching.